హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 20 చూసే ముందు పార్ట్ 19 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేడి పాల గ్లాస్తో నిమిషాల్లో మళ్ళీ సమీర ముందు వాలిపోయాడు శౌర్య. శౌర్య చేస్తున్న పనులన్నిటినీ సమీర మురిసిపోతూ శౌర్య వైపు కన్నార్పకుండా చూస్తూ ఉంటే, ఓయ్ ఏంటే అలా చూస్తున్నావు అని అన్నాడు. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ పాలను తీసుకుని తాగబోతూ ఉంటే వెంటనే శౌర్య ఆపుతూ, నేనున్నాను కదా, నేనే తాగిస్తాను అని పాల గ్లాస్ మళ్ళీ తీసుకున్నాడు. ఇక చెప్పినా వినడులే అని సైలెంట్గా పాలను తాగుతూ శౌర్య అని పిలిచింది. ఏంటో చెప్పు, పాలలో షుగర్ సరిపోలేదా అని అన్నాడు. సరిపోలేదు అంటే ఇప్పుడు షుగర్ కోసం మళ్ళీ కిచెన్లోకి పరిగెడతావా ఏంటి అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడిగింది. సమీర వైపు ఇంటెన్స్గా చూస్తూ, నా లిప్స్లోని షుగర్ని యాడ్ చేస్తా అంటూ సమీర పెదాల చుట్టూ ఉన్న పాల మీసాన్ని తన నాలుకతో తుడిచేస్తూ చిరునవ్వుతో చెప్పాడు శౌర్య. శౌర్య చేసిన పనికి బ్లష్ అవుతున్న సమీర చీక్స్ గులాబీ రేకుల్లా ఎర్రగా మారిపోగా, పో శౌర్య అంటూ తన నోటిని చీర కొంగుతో తుడుచుకుని, ఈ అల్లరాపి నువ్వు ముందు నన్ను మ్యాటర్ చెప్పనివ్వు అంది పాలు తాగుతూ. పెద్దమ్మ శ్రీమంతం గురించి అన్నారు కదా, ఒకసారి తనతో ఆ డిస్కషన్ చేస్తావా అని అడిగింది. ఓ దాని గురించా? దానికోసం నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక నీకోసం అంటూ నేనేం చేయలేకపోయాను. ఇంత ప్రెషియస్ గిఫ్ట్ ఇస్తున్న నీకు కష్టాలు కన్నీళ్ళు ఒంటరితనాన్ని కానుకగా ఇచ్చిన ఫెయిల్యూర్ని కూడా నువ్వు క్షమించావు. అలాంటి నీకు ఏం చేసినా ఎంత చేసినా తక్కువే సమీ. మన ప్రేమకు ప్రతిరూపమైన మన బేబీ మన లైఫ్లోకి వచ్చాక జరుగుతున్న ఫెస్ట్ సెలబ్రేషన్, దాన్ని ఎలా మర్చిపోగలను? నా లిటిల్ ప్రిన్సెస్కి ఈ డాడ్ చెప్పబోయే గ్రాండ్ వెల్కమ్ అంతే గ్రాండ్గా జరుగుతుంది అని తన లైఫ్లోనే అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్లా సమీర వైపు చూసి ప్రౌడ్గా స్మైల్ చేశాడు శౌర్య. శౌర్య చూపిస్తున్న ప్రేమతో ఉక్కిరి బిక్కిరవుతున్న సమీర ఇన్ని నెలలు తన బాధని కష్టాన్ని తలుచుకుంటూ శౌర్య తలను తన బేబీ బంపై ఉంచి అతని తల నిమురుతూ, ఇన్ని బాధలు కష్టాల తర్వాతే నీ ప్రేమ నాకు దక్కుతుంది అని ముందే తెలిస్తే ఇవన్నీ నా లైఫ్లోకి ఇంకా త్వరగా రావాలని కోరుకునేదని శౌర్య అంటున్న సమీర మాటను మధ్యలోనే ఆపేస్తూ సమీర నోటిపై తన చూపుడు వేలను ఉంచిన శౌర్య, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ నాలోని శాడిస్ట్ బయటకు వచ్చి నీకు గట్టి పనిష్మెంట్ ఇస్తాడు అంటూ అదే వేలుని సమీర లిప్స్పై రబ్ చేస్తూ ఇంటెన్స్ లిప్తో చెప్తున్న శౌర్య ఇంటెన్షన్ ఏంటో అర్థమై, నో శౌర్య అంటూ తన రెండు చేతులు తన నోటితో మూసేసిన సమీర ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా పెరిగిన తన అందానికి శౌర్యతో బ్యూటీ స్పాట్ పెట్టించుకోకుండా తప్పించుకుంది. సమీర ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేస్తూ తన మునిపంటితో సమీర ముక్కు మీద చిన్నగా బైట్ చేసి, నీకోసం ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నది సీక్రెట్ అండ్ సర్ప్రైజ్ కూడా. ఎవరైనా సర్ప్రైజ్ని ముందే చెప్తారా అంటూ సమీరని మరింత ఊరించాడు. నీ సీక్రెట్స్ నీతోనే ఉంచుకో అంటూ బుంగమూతి పెట్టిన సమీర, అయినా ఎప్పుడూ నా పక్కనే ఉంటున్నావు కదా శౌర్య, అసలు ఇవన్నీ ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తున్నావు? నిజంగా నాకు చాలా షాకింగ్గా ఉంది అని సమీర కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యపోతూ ఉంటే, ఇప్పుడు నాకు నీ ధ్యాస తప్ప మరో ధ్యాస లేదు సమీ. నేను నీకు ఇచ్చిన పెయిన్కి నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా ఎంత చేసినా తక్కువే అంటూ బెడ్ని ఆనుకొని సమీర కాళ్ళ దగ్గర కూర్చొని తన పాదాలను చిన్నగా మసాజ్ చేస్తున్న శౌర్య పనికి, ఏం చేస్తున్నావు శౌర్య అంటూ వెనక్కి తీసుకోబోయిన తన పాదాన్ని గట్టిగా పట్టుకొని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పటి నుంచి కాళ్ళు కింద పెట్టాలన్నా వద్దన్నా నా పర్మిషన్తోనే, చెప్పానుగా నిన్ను లైఫ్లో ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే, అంటే లైఫ్ అంతా ఇలా ఆఫీస్ మానేసి నా దగ్గరే ఉంటావా అని ఇంకాస్త షాక్ అవుతూ అడిగింది సమీర. ఆ ఛాన్స్ ఉంటే నాకంటే లక్కీ ఎవ్వరు ఉండరనుకుంటా, బట్ నా ప్రిన్సెస్ కోసం ఎంపైర్ బిల్డ్ చేయాలి కదా, అందుకే అట్లీస్ట్ తన ఇంట్లోకి అడుగు పెట్టే వరకైనా తనను నిన్ను దగ్గరుండి చూసుకోవాలి అని అనుకుంటున్నా అని నవ్వుతూ మిగిలిన పాలను కూడా తాగించేశాడు శౌర్య. ఆఫీసు వెళ్లకుండా నా చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు? పెద్దమ్మ నా దగ్గర ఉంది కదా, ఎలాగో అలా నేను మేనేజ్ చేసుకుంటాను, ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని సమీర అనడంతో, వాటన్నిటికీ ఆల్రెడీ నేను అరేంజ్ చేసేసాను. ఏవైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే
వాటిని ఇంటికి తీసుకొస్తారు. యూ డోంట్ వరీ సమీ అని చెప్తున్న శౌర్యతో, దిస్ ఇస్ టూ మచ్ శౌర్య, మరి ఇంతలా కేర్ తీసుకోవడానికి ఏం లేదు అంటున్న సమీర వైపు చిన్న సీరియస్ లుక్ ఇవ్వడంతో, అది కాదు శౌర్య అని సమీర ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే సమీర పెదాల మీద ఒక ముద్దు అద్ది ఆపేశాడు. అబ్బా శౌర్య, మాట్లాడుతుంటే ఇలా చేస్తావేంటి అంటూ సమీర పెదాలను తుడుచుకుంటూ అనడంతో, ఇప్పటి నుండి నేను చెప్పింది వినకుండా ఇద్దరు క్వశ్చన్స్ వేస్తే నా ఆన్సర్ ఇలానే ఉంటుంది అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు నిన్ను ఎత్తుకొని గార్డెన్లోకి తీసుకెళ్తాను, అక్కడ ఒక 10 minutes వాకింగ్ చేద్దు గాని పద అని అన్నాడు. ఓ గాడ్, మై సాడిస్ట్ ఈస్ బ్యాక్ అని అనుకుంటూ, ఓకే ఎలా చెప్తే అలానే చేస్తాను అని హ్యాండ్స్ని హోల్డ్ చేసుకుంటూ సమీర కూడా అంతే చిలిపిగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది. జాను హడావిడిగా బెడ్రూమ్లో ఉన్న తన బుక్స్ థింగ్స్ అన్నింటినీ మళ్ళీ మరో రూమ్లోకి షిఫ్ట్ చేసే హడావిడిలో ఉంది. ఇందులో అక్కడికి వచ్చిన రిషి జాను చేస్తున్న పని చూసి షాక్ అవుతూ, వాట్ ఆర్ యూ డూయింగ్ జాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు తీస్తున్నావు, కొంప తీసి నన్ను వదిలేసి వెళ్తున్నావా ఏంటి అని అనడంతో, ఓహో నీకు అలాంటి థాట్స్ కూడా ఉన్నాయా, ఓకే అయితే నేను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నాను, ఇక హ్యాపీగా ఉండు, నన్ను మర్చిపో అని సినిమా రేంజ్లో చెప్పి డ్రామా చేస్తున్న జానుకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి, చేసిన కామెడీ చాలే కానీ ముందు ఇవన్నీ ఎందుకు తీస్తున్నావో చెప్పు అని రిషి కాస్త కోపంగా అడగడంతో, అయ్యో దానికి కోపం వచ్చేస్తుందా, నీకు కూడా శౌర్యలా ఈ మధ్య కోపం ముక్కు మీదే ఫిక్స్ అయింది, ఈ రూమ్లో ఉంటే నువ్వు నన్ను ఎలాగో ఎగ్జామ్స్కి ప్రిపేర్ కానివ్వు, అందుకే పక్క రూమ్లోకి షిఫ్ట్ అయిపోతున్నా. వాట్, నన్ను వదిలిపెట్టి అంత దూరం వెళ్తావా, నేను నిన్ను వదిలిపెట్టి ఉండగలనా మేరీ జాన్ అంటూ డైలాగ్లు చెప్తున్న రిషి ఫేస్ ఎక్స్ప్రెషన్కి మనసులోనే నవ్వుకుంటూ, ఆపుతావా నీ ఓవర్ యాక్షన్, ఎక్కడికి వెళ్తున్నాను, పక్క రూమ్లోకే కదా అంటున్న జాను వైపు దిగులుగా చూస్తున్న రిషిని చూసి, డిస్టర్బ్ చేయను, స్టడీస్ ముఖ్యం, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అని ఇంకా ఏవోవో చెప్పావు కదా అని జాను అనడంతో, అంటే అది అంటూ మెల్లగా జాను దగ్గరికి వచ్చి తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఏ రిషి, మళ్ళీ స్టార్ట్ చేసావా, అందుకే ఇక్కడ నుండి పక్క రూమ్లోకి వెళ్తున్నాను అని నడుముకున్న చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ చెప్పింది జాను. జాను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, విడిపించుకో చూస్తాను అన్నట్టు తనని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు రిషి. తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసి అలసిపోయిన జాను, ఇక నా వల్ల కాదు రిషి, ప్లీజ్ లీవ్ మీ అంటూ ప్లీజింగ్గా అడగడంతో, ఓకే వదిలేస్తాను, అయితే నువ్వు నా పక్క రూమ్లోకి వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి అని రిషి అనగానే, నో వే, నీ పక్కనే ఉంటే నువ్వు నన్ను అస్సలు ప్రిపేర్ అవ్వనివ్వు, ఐ నో అని అంటున్న జానుని తన వైపుకి తిప్పుకొని, ఐ ప్రామిస్ అంటూ నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, కానీ నువ్వు నా కళ్ళ ముందే ఉండు, ఒక్క క్షణం కూడా నువ్వు కనిపించకపోతే నేను ఉండలేను జాను, నిద్రపోయే టైంలో కూడా నువ్వు నా పక్కన లేకపోతే ఆ ఒంటరితనం నా వల్ల కాదు అని జాను కళ్ళలోకి చూస్తూ బాధగా అన్నాడు రిషి. రిషి బాధ తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే అది తన కోసం అన్న గర్వం ఒకవైపు ఉన్నా, మరో పక్క తన బాధను చూసి మెల్ట్ అయిపోతున్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ, ఎక్కడికి వెళ్తున్నాను రిషి, పక్కనే ఉంటాను, ఈ ఒక్క ఎగ్జామ్ అయిపోతే ఆ తర్వాత కంప్లీట్గా అన్ని రోజులు మనమే కదా అని వస్తున్న సిగ్గును ఆపుకుంటూ చెప్పింది జాను. నీకు తెలియదు రిషి, నీ దాన్నే పూర్తిగా నీలో కలిసిపోయే రోజు కోసం నువ్వే కాదు నేను కూడా ఎంతో వెయిట్ చేస్తున్నాను అని జాను చెప్తూ ఉంటే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పెదాలు సన్నగా వణుకుతూ ఉంటే ఆ మాటలకి టెంప్ట్ అయిపోయిన రిషి జాను పెదాల మీద గట్టిగా కిస్ చేశాడు. జాను కూడా వెంటనే ఆ ముద్దుని కోఆపరేట్ చేస్తూ ఇంకా గాఢంగా హత్తుకుంది. దాదాపు 2 నిమిషాల వరకు ఆపకుండా కిస్ చేయడంతో ఇక ఊపిరాడని జాను రిషిని వెనక్కి నెట్టేయడంతో, 2 minutes కిస్కే ఇలా అయిపోతే ఎలా జాను, అసలే నా మ్యారిటల్ లైఫ్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని రిషి చిలిపిగా చెప్తూ ఉంటే, చీపో అని జాను అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేసింది. కానీ రిషి తనని వెళ్ళనివ్వకుండా చేతిని పట్టుకొని మళ్ళీ తన మీదకి లాక్కొని, నిన్ను నాలే కలిపేసుకునే ఆ రోజు కోసం నీకంటే ఎక్కువగా నేనే వెయిట్ చేస్తున్నాను అని హస్కీ వాయిస్తో చెప్పాడు. ఆఫీస్లో కమల్ కనిపిస్తే చాలు తన నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంది ఆద్య. కమల్ మాత్రం ఆద్య కోసం వెతుకుతూ వర్క్పై కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు.
ఎన్ని రోజులు తన ప్రేమని అర్థం చేసుకోకపోయినా ఏదో ఒక రోజు తన లవ్ని యాక్సెప్ట్ చేస్తుందిలే అనే ఫీల్తో ఉన్నాడు. నేనేదో మందు కొట్టి నా బాధ మర్చిపోదామనుకుంటే నా మనసు అర్థం చేసుకున్నట్టుగా నన్ను హగ్ చేసుకునే అంత దగ్గరైన తను మళ్ళీ ఎందుకు ఏం జరగనట్టుగా ఇలా దూరం వెళ్తూ నన్ను టార్చర్ చేస్తుంది. తను మాత్రం ఏ ఫీలింగ్ లేనట్టు తన పనులు తను చేసుకుంటుంది. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ కమల్ ఎలా అయినా ఆద్యతో మాట్లాడాలని తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చాడు. తన కోసం ఆఫీస్ అంతా వెతికిన కమల్కు తను ఎక్కడా కనిపించలేదు. ఏంటి ఎక్కడా కనిపించడం లేదు అని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని అడగడంతో ఆద్య మేడం ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోయారు సార్ అని చెప్పడంతో, వాట్, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అంటూ హడావిడిగా తను కూడా ఆద్య కోసం వెళ్ళాడు. కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ నిమిషాల్లో ఆద్య ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్ళిన కమల్కు అప్పటికే డోర్ కాస్త ఓపెన్ చేసి కనిపించడంతో డోర్ కూడా క్లోజ్ చేయకుండా ఏం చేస్తుంది అని లోపలికి వెళ్ళాడు. సోఫాలో కూర్చొని మొబైల్లో కమల్ ఫోటో చూస్తూ ఉంది ఆద్య. ఎందుకురా నేనంటే నీకు ఇంత పిచ్చి ప్రేమ? నీ ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు. నా ఫీలింగ్స్ అన్నిటినీ నీ ముందు ఎలా చెప్పాలో తెలియక నేను సతమతమవుతూ ఉంటే నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తూ నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నావు అని మనసులో అనుకుంది. లోపలికి వచ్చిన కమల్కి ఆద్య మొబైల్లో తన ఫోటో చూస్తూ ఉండడం చూసి ముందు హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత మొబైల్లో ఫోటోలు చూసే బదులు ఆఫీస్లో ఎదురుగా నేనే ఉన్నా కదా, అక్కడే నన్ను చూస్తూ ఉండొచ్చు కదా, రాను రాను ఈ ఆద్యకి ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటూ తల కొట్టుకున్నాడు. ఏం చేస్తున్నావు ఆద్య అన్న కమల్ మాట విని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఆద్య. కమల్ని అక్కడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని తను ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అని షాక్ అవుతూ అడుగుతూ లేచి నిలబడింది. నేను నీకోసం ఆఫీస్ అంతా టెన్షన్గా వెతుకుతూ ఉంటే నువ్వేమో ఇంటికి వచ్చేసావా? అయినా ఇన్ఫామ్ చేయకుండా ఇలా సడన్గా వచ్చేసావేంటి? ఆర్ యూ ఓకే ఆద్య అంటూ కమల్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నథింగ్ మచ్, కొంచెం హెడేక్గా అనిపించింది, అందుకే వచ్చేసాను అని ఆద్య చెప్పిన మాట విని అబద్ధాలు బాగానే చెప్తుంది అని మనసులో నవ్వుకుంటూ, ఆర్ యూ ఓకేనా, ట్యాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా అని అడిగి, వెయిట్, నీకోసం నేను ఒక స్ట్రాంగ్ కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తున్న కమల్తో, కమల్ నీకెందుకు స్ట్రెస్, నేను చేస్తానులే అని అంటున్న ఆద్యను, సైలెంట్గా కూర్చో నువ్వు, నేను జస్ట్ 5 మినిట్స్లో డబల్ స్ట్రాంగ్ కాఫీ నీ ముందుంటుంది అని స్మైల్ చేస్తూ కిచెన్లోకి వెళ్ళాడు కమల్. మరి కమల్ ఆద్య హెడేక్కు రీజన్ తెలుసుకోగలుగుతాడా? ఆద్య మనసులో హెసిటేషన్ పోయి తన మనసులో ఉన్న మాట కమల్కు చెప్పగలుగుతుందా? మళ్ళీ వీళ్ళ లవ్ ట్రాక్ ఎక్కేది ఎప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.